మీరు అన్ని అన్ని రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకున్నారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఏ పార్టీ కూడా మిమ్మల్ని విమర్శించడం లేదు. చూడండి. నమస్తే పాల్ గారు. స్వామి, నాకు మీరు చాలా రోజుల నుంచి మీ ప్రసంగానికి ఒకసారి మన జింకన గ్రౌండ్ లో చూసిన, ఇప్పుడు 96, 94లో మేబీ. మీరు మంచిగానే ఉండొచ్చు సార్. మేబీ ఎందుకంటే మీరు మరి మిగతా క్రిస్టియన్స్ లాగా మరి మా దేవుణ్ణి మొక్కమని చెప్పారు. మీరు ఓన్లీ ప్రసంగిస్తారు. చాలా గ్రేట్ మనిషి మీరు. కానీ మీరు జోకర్ అయింది సార్. మీ సొంత తమ్ముడిని డేవిడ్ పాల్ని శంషాబాద్ దగ్గర చంపింది సార్. ఎందుకు చంపిండ్రు? ఇద్దరు ఒక కేసు ఎక్కడ పోయింది? ఆశ కాదలా డబ్బుల గురించా? ఆ? మీ ఫాలోవర్ అంటే యాజ్ హ్యూమన్ గా సార్, క్రిస్టియన్ గా కాదు, హిందూ. ప్యూర్ వాల్మీకి. నేను హిందుత్వం అంటే పిచ్చి మగాని కట్టర్ హిందూ అంటే ఒకరిని ద్వేషించాం. నాకు ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్ మస్తు ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఒకటే. కానీ ఈ మధ్య కాలంలో పాల్ గారు ఈ క్రిస్టియానిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మత మార్పిడి. ఇది అసలు మత మార్పిడి ఎందుకు చేయాలి? నీ మతం నువ్వు బోధించుకో. ఇదే కదా నాకు వచ్చిన తలకాయ నొప్పి మాకు మీతో.